నరసరావుపేటలో కార్పొరేట్ స్కూల్ ఆగడాలు మితిమీరుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని ఒక ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని యూనిఫామ్ విప్పించి బాత్రూంలో కూర్చోబెట్టిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్పై 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టామని, బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. జరిగిన సంఘటనలో స్కూల్కి వెళ్ళి ప్రాథమికంగా వాళ్ళు సమాచారం తీసుకోవడం జరిగింది. డిఓ గారి దృష్టికి తీసుకోగానే దాన్ని పూర్తి ఎంక్వైరీ రిపోర్టు సమర్పించగలుగా ఆదేశాలు మాకు ఇచ్చి ఉన్నారు. ఆదేశానుసారం ఈరోజు రేపట్లో అందరినీ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న పిల్లల్ని, పేరెంట్స్ని, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ పేరెంట్స్ కొద్దిగా బాధలో ఉన్నారు, రాలేమన్నారు కాబట్టి వాళ్ళు రాగానే వాళ్ళని పిలిపించి మాట్లాడి తదరు రిపోర్ట్ని ప్రిన్సిపల్ గారు ఇచ్చేటువంటి స్టేట్మెంటు వీళ్ళ స్టేట్మెంట్ కలిపి అక్కడ జరిగిన వాస్తవ సంఘటనలని పై అధికారుల దృష్టికి, డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. నరసరావుపేట శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జరిగిన విషయం గురించి మేము విద్యార్థి సంఘంగా, యువజన సంఘంగా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాము. అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఒక 4వ తరగతి విద్యార్థిని బట్టలు వేరే ఒక స్టూడెంట్కి ఐడి కార్డు కోసం డ్రెస్ లేదు అని చెప్పేసి ఈ పిల్ల చేత ఆ డ్రెస్ ఇప్పించేసి వేరే విద్యార్థినికి ఇప్పించి ఐడి కార్డు కోసం ఫోటో తీశారని చెప్పేసి ఆ ఆరోపణ. అలాగే ఆ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఐడి కార్డు అయిపోయేదా వరకు బట్టలు లేకుండా బాత్రూంలో కూర్చోబెట్టారని చెప్పేసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగిందని మా దృష్టికి వచ్చింది. ఒక విషయం, విద్యా సంస్థలు ఎప్పుడో 2 నెలల నుంచే డ్రెస్సులు కొనుక్కోండి, యూనిఫామ్లు కొనుక్కోండి, పుస్తకాలు కొనుక్కోండి అని చెప్పేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన విద్యా సంస్థలు ఇన్నాళ్ళు స్కూల్ డ్రెస్ లేకుండా, స్కూల్ డ్రెస్సు లేకపోయినా స్కూల్లోనే అమ్ముతున్నారు కదా స్కూల్ డ్రెస్సులు, ఆ స్కూల్ డ్రెస్ ఒకటి వేసి ఇప్పించి చేయొచ్చు కదా. లేదా ఐడి కార్డు కోసం అయితే వేరే డ్రెస్సులో కూడా ఐడి కార్డు తీయచ్చు. లేదా వాళ్ళు స్కూల్ డ్రెస్ కొనుక్కున్న తర్వాత ఆ డ్రెస్ మీద ఐడి కార్డు తీయచ్చు అని చెప్పేసి చేయాలనుకుంటే చేయొచ్చు. ఆడపిల్ల 4వ తరగతి 5వ తరగతి పిల్లని అలా బట్టలు లేకుండా వేరే చోట కూర్చోబెడితే తల్లిదండ్రులు ఖచ్చితంగా కోపం వస్తుంది. కాబట్టి శ్రీ చైతన్య వాళ్ళు ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. అలాగే విద్యా సంస్థలు ఇట్లా బరితెగించి చేస్తూ ఉంటే విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము.